చాలా చక్కని విషయాలు, ముఖ్యంగా మోటివేషన్. యువరాజ్ క్లాస్లో కూర్చోకపోయి ఇద్దరు ఆడలు కొట్టుకున్నాం, తర్వాత రాకుండా విన్నాను. ఓకే సార్, చాలా చక్కని విషయాలు. సమయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత మీరేం చేయాలి, ఎలాంటి కోర్సుల్లో వెళ్తే వెళ్తారు, ఎలాంటి ఎంట్రన్స్ టెస్టులు రాయాలి, అన్ని విషయాలు చాలా కూలంకషంగా చెప్పారు. ముఖ్యంగా సార్ చెప్పిన అంశాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీకున్న జ్ఞానం చేతనే డిఫరెన్షియేట్ చేయబడతారు. మీకు నాలెడ్జ్ లేదనుకోండి, మీరు ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎన్ని బంగారు ఆభరణాలు వేసుకున్నా, మీరు ఎంత అద్భుతంగా తయారైనా మీ వాల్యూ జీరో. మీకు నాలెడ్జ్ ఉండి మీరు ఎంత సింపుల్గా ఉన్నా మీ వాల్యూ హైగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకొని నిరంతరం జ్ఞాన సంపాదన కోసం ప్రయత్నించాలి. సాధ్యమైన విషయాలు జాగ్రత్తగా గమనించండి. మంచి మోటివేషన్ క్లాస్ ఇచ్చింది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరు చెప్తున్నారు కానీ పీటీ సార్ గమని ఎవరు చెప్తారు కదా, మరి అది కూడా ఒకటి ఉందనే విషయాన్ని ఇప్పుడు మీకు ఎవరు అవసరం లేదమ్మా. ఈ స్కూల్లో ఉన్న మమ్మల్ని ఒకసారి మీరు రివైండ్ చేసుకుంటే వాళ్ళు ఏమేమి సార్లు అయ్యారు, ఎట్లయితే వాళ్ళ జీవితం ఏంటి చూసుకుంటే మీకు ఒక అద్భుతమైన లైఫ్ పుస్తకం ఎక్స్పీరియన్సెస్తో మీ ముందర బాటలాగా ఉంటుంది. కాబట్టి అందుకే సార్ వాళ్ళు అందరినీ మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యానర్ నిన్న నన్ను మామనార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది మా టీఎం సార్ అని, సీఎం బాల్ యాదవ్ సార్ పెట్టండి, మేము కూడా మా మామనార్ జిల్లాలో పెడతామని. అంటే మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, ఎవ్రీ ఇయర్ మీకు ఒక బాట చూపించి పంపించాలనేది. నేను హై స్కూల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కేవీఎన్ గైడెన్స్ మీద క్లాస్ ఇచ్చి పంపిస్తున్నాను పిల్లలకు. కాబట్టి మీరు కూడా ముందరికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుంది.